నమ శివాయ. శంకర, ఆదిశంకర, పరమేశ్వర, సదాశివ, సత్యం శివం సుందరం. సదాశివం, సృష్టి అంతా సదాశివమే. శివుని మించిన సృష్టికి ఎక్కడ లేదు, అన్ని దేవతలు. ఒకనొకప్పుడు ఒక వ్యక్తి ఆయన బ్రహ్మచర్యం తీసుకొని భగవంతుడికి తపస్సు చేయాలని చెప్పేసి ఒక చోట కూర్చొని అమిత నిష్ఠతో ధ్యానం చేశాడు. శ్రీ మహావిష్ణువు రావాలని ఆయనైతే కాపాడతాడు, అన్నీ ఇస్తాడు, మనకు కోరికలు అనుకున్నాడు. కానీ ఈశ్వరుడు కూడా ఆయన తెలియ పాపం. ఆయనకన్నా ముందు వరాలు ఇచ్చేవాడు బోళాశంకరుడు అంటాం ఆయన తెలియదు, ఈ వ్యక్తి తెలియదు. సరే ఏదో అనుకున్నాడు, ఎందుకంటే ఆయన భక్తి హరిభక్తి. వీళ్ళందరూ కూడా తరించారు, నారదులంతా మనం కూడా తరించాలనుకుని తపస్సు చేశారు. వెంటనే కొద్ది సంవత్సరాల తర్వాత ఆ తపస్సుకి మెచ్చుకొని పరమేశ్వరుడు వచ్చాడు. భక్త, ఏమి నీ కోరిక నాయనా అని అన్నాడు. కళ్ళు తెచ్చి చూస్తే, స్వామి నేను పిలిచింది మహావిష్ణువుని కదా, మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడు. మహావిష్ణువుని ప్రార్థించావా అంటే, నాలో మహావిష్ణువు లేడా అని నన్ను అడిగిస్తాడు. బాగా చూడు అన్నాడు. చూస్తే వెంటనే విష్ణువు కనబడుతున్నాడు. అలాగే చూసిన కాసేపటికి మళ్ళా బ్రహ్మ కనబడుతున్నాడు. ఇంకొంచెంసేపటికి మళ్ళీ ఈశ్వరుడు కనబడుతున్నాడు. అన్ని దేవతలు కనబడుతూనే వరుసగా ఒక్కొక్కటి. ఇదేంటిది, నేను మహావిష్ణువు అంటే ఎంత ప్రేమ అంటే అన్ని దేవతలు ఉన్నాయి, కనబడుతున్నారే స్వామి, ఏది ఇందులో రహస్యం అడిగాడు. మరి పిచ్చినాయన, భగవంతుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. మేమంతా కూడా ఆయన రూపాలే, మా రూపాలన్నీ అవి. ఆ ఈశ్వరుని నుంచి వచ్చినటువంటి రూపాలు సాకార రూపాలు. ఆ ఈశ్వరుడు సర్వస్వము, సర్వేశ్వరుడు, సర్వ సృష్టికర్త ఆయన వేరు. కాబట్టి ఆయన రూపాలే మావి. నువ్వు ఏ రూపంలో పిలిచినా ఎవరో ఒకరు నీకు రావాలి. మహావిష్ణువు ఈశ్వరుడు రావచ్చు, ఈశ్వరుడు తపస్సు చేస్తే ఎవరు మేము ఎక్కడ ఏదో ఒక మా యోగంలోనో దీక్షలోనో ధ్యానంలోనో ఉంటాము. నువ్వు రమ్మంటగానే మహావిష్ణువే ఆయన పనిలో ఉంటాడు, ఆయన దీక్షలో ఉంటాడు. అందుకే నేను వచ్చాను. మళ్ళీ ఎవరైనా మాకు ఆ భేదాలు లేవు నాయన, నీకు ఏం కావాలో చెప్పాను. నమస్కారం స్వామి, నాకు అర్థమైంది, జ్ఞానం అంటే బాగా అర్థమైంది. ఇంక మీదట నేను అంత దైవం ఒక్కటి ఏకేశ్వరోపాసన చేస్తాను అనేసి నమస్కరించాను. అప్పుడు పరమేశ్వరుడు నవ్వి మళ్ళా విష్ణు రూపం చూపెట్టాడు. ఇప్పుడు చూడు, మళ్ళీ విష్ణు కనపడు. స్వామి, ఇక నన్ను ఇబ్బంది పెట్టద్దండి, మీరు రూపాలు మార్చి నన్ను ఇబ్బంది పెట్టద్దండి, నాకు అర్థమైంది స్వామి. మహావిష్ణువైనా, పరమేశ్వరుడైనా, పరబ్రహ్మ అయినా, పార్వతి అయినా, లక్ష్మీ, సరస్వతి, వినాయకుడు, దేవతలంతా కూడా ఒక్కొక్కదానికి ఒకే రూపం కలిగిన వాళ్ళు, ఒకే రూపానికి విడిపోయినటువంటి వాళ్ళు. దీన్నే స్వామి వివేకానంద ఏకేశ్వరోపాసన అన్నారు. పతంజలి మహర్షి కూడా ఇదే చెప్పారు. అద్వైత సిద్ధాంతం కూడా ఇది చెప్తుంది. ఆదిశంకరాచార్యుడు ఆయన అన్నమాట కూడా ఇదే. సృష్టి ఒకటే, సృష్టికర్త ఒకటే. అది ఎక్కడున్నాడు? మనలో కూడా ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, తత్వం అసి, తత్వం అసి. తత్ అంటే భగవంతుడు, త్వం అంటే నేను, అసి అంటే అయి ఉన్నాను. భగవంతుడే నేను అయి ఉన్నాను అంటే ఈ శరీరమే దేవుడు అనుకుంటే తప్పు. లోపల దేవుడు ఉన్నాడు అంతే. అప్పుడు దేవుడు మనలో ఉంటే దేవుడు కూడా మనం ఆచరించాలి అని ఇది శిష్యులకు తెలియజేసి సత్యనిష్ఠుడు. కనుక దైవం అన్నప్పుడు ఏ దేవతని ఆరాధించు, అయితే అన్ని దేవుళ్ళు ఒక్కడే అనుకోవాలి. అంతేగాని ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు, ఈ దేవుడిని పూజిస్తే ఆ దేవుడు కోపం వస్తుందేమో, ఇది మనలో ఉన్నటువంటి కొద్దిగా తక్కువ జ్ఞానం. సకల దేవతల్లో సర్వేశ్వరుడు చూడు అని చెప్పేది జ్ఞానం. ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నమః. కృష్ణం వందే జగద్గురు.